ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు శుభములు. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుత కార్యం గురించి ధ్యానం చేసుకుందాం. మార్క్ సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. వారు యెరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తమయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చునెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఈ చదవబడిన వాక్యంలో కనుక మనం చూస్తే యేసుక్రీస్తు వారు యెరికోకి వెళ్తున్న సమయంలో మరి దారి ప్రక్కన ఒక గుడ్డి భిక్షగాడు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ 47వ వచనంలో కనుక మనం చూస్తే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టారు. చూసినట్టయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు నజరేయుడైన యేసు అని తెలుసు. కానీ ఈ గుడ్డి భిక్షగాడు ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని తను కేకలు వేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఊరుకుండుమని అనేకులు వాని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. మీరు చూస్తే ఇక్కడ ఈ గుడ్డి వ్యక్తి తను ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నాకు చూపు కావాలని చెప్పి తను ప్రార్థన చేస్తున్నాడు. అయితే 47వ వచనంలో నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. తను ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు మరి అక్కడ వారిని నిరుత్సాహపరచడానికి వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి నిరుత్సాహం చెందకుండా మరి ఇంకా మొర పెడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మీరు చూసినట్టయితే మనము కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఎంతోమంది మనం నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు, అతను కేకలు వేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊరుకుండుమని అతను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి తను పట్టు వదలక మరి ఇంకా మొర పెడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం కూడా అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు వచ్చి మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, డిసప్పాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. మరి డిలేస్ ఆర్ నాట్ ద డినయల్ ఫ్రమ్ గాడ్. ఆ వ్యక్తిని కనుక మనం గమనించినట్టయితే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. మీరు చూసినట్టయితే సన్ ఆఫ్ గాడ్ అని తను సంబోధిస్తున్నాడు. హీ నోస్ దాట్ యేసుక్రీస్తు మరి ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు ఆ వ్యక్తికి తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రము యేసుక్రీస్తు మరొక వడ్రంగికి కుమారుడని తెలుసు, మరియ కుమారుడని తెలుసు, యోసేపు కుమారుడని తెలుసు. కానీ ఈ వ్యక్తి యేసుక్రీస్తు గురించి విని తను ఏమని సంబోధిస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని చెప్పి తను సంబోధిస్తున్నాడు. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు మనల్ని కరుణించకపోవచ్చు, కానీ ఆకాశమందు మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు. అక్కడ మీరు చూసినట్టయితే అతను ఎన్నో రోజుల నుంచి అక్కడ మరి అడుక్కుంటూ ఉన్నాడు. మరి ఎన్నో రోజుల నుంచి తను కళ్ళు లేని పరిస్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి విన్నాడు. యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత అతనిలో ఒక గొప్ప విశ్వాసం అనేది కలిగింది. మీరు చూస్తే మనకు కూడా విశ్వాసం ఎలా కలుగుతుందంటే, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు గూర్చిన మాటలు కనుక వింటే మనకు తప్పకుండా విశ్వాసం కలుగుతుంది. మీరు చూసినట్టయితే ఈ రోజుల్లో మనము మరి ఇంట్లో ఉండి ఆరాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇంట్లో ఉంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. మనం పని చేస్తూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. మనం ఏ పనిలో నిమగ్నం అయినప్పటికీ కూడా, కారులో ప్రయాణిస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. ఎందుకంటే వినుట వలన మనకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఆ వ్యక్తి ఆ దినమున నజరేయుడైన యేసుక్రీస్తు గురించి విని అతను మరి మొరపెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే మీరు చూసినట్టయితే ఆ 48వ వచనం, ఊరుకుండుమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అనేకులు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి అతన్ని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు ఆ వ్యక్తి వినలేదు. కానీ యేసుక్రీస్తు పైన తన దృష్టిని కేంద్రీకరించి మరి ఇంకా గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. మీరు చూసినట్టయితే మనం ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు.
కానీ ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. వి షుడ్ ప్రే వితౌట్ సీజింగ్. ఎందుకంటే మన దేవుడు ఆలకించువాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హీఈస్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ 48లో ఊరుకుండమని అనేకులు వారి గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. హీ డిడ్ నాట్ గివ్ అప్. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు వచ్చి ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు, దేవుని ప్రార్థనకి జవాబు ఇవ్వడని ఎంతోమంది మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనము మనుషుల మాట లక్ష్య పెట్టొద్దు. మనుషుల వైపు కనుక మనం చూసినట్టయితే మన ప్రార్థనకి మనం జవాబు పొందుకోము. కానీ ఎప్పుడైతే పరలోకంలో ఉన్న మన తండ్రి వైపు మనం చూస్తామో తప్పకుండా మన ప్రార్థనకి జవాబును మనము పొందుకుంటాం. అదేవిధంగా ఆ 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలిచిచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఆ కేకలు విని అక్కడ ఆగి ఆ గ్రుడ్డివాని పిలిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో కనుక మనం చూస్తే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 365 సార్లు రాయబడినది ఏంటంటే భయపడకుడి. ఇక్కడ మనం చూస్తే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆ గ్రుడ్డివాడు తన ధైర్యంను విడిచిపెట్టలేదు. హీ వాజ్ నాట్ డిస్కరేజ్డ్ బై ద పీపుల్. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ కూడా తాను వినలేదు. కానీ దేవుని వైపు చూస్తూ తను ఇంకా గట్టిగా కేకలు వేశాడు. కాబట్టి మరి దేవుడు అతని మనవి ఆలకించి అక్కడ ఆగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూసినట్టయితే ఇంకొన్ని విషయాలు మనం చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి వారు ప్రార్థన చేశారు. మీరు చూసినట్టయితే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, మనం ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో కనుక మనం చూసినప్పుడు మరి హన్నా ప్రతి సంవత్సరము కూడా మరి దేవుని మందిరానికి వెళ్ళి తనకు సంతానం లేనప్పుడు తను ఎంతగానో ప్రార్థన చేసింది. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూసినట్టయితే వెన్ ఎవర్ షీ వెంట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ద పీపుల్ ప్రొవోక్డ్ హర్. అంటే తను దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడున్న ప్రజలందరూ మరి హన్నాని ఎంతగానో సూటిపోటి మాటలు అని తన మనసునకు గాయం కలగజేసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ హన్నా వారి మాటలకు లక్ష్య పెట్టలేదు. కానీ దేవుని సన్నిధికి ప్రతి సంవత్సరం వెళుతూ మరి తనకు సంతానము కావాలని తను ప్రార్థన చేస్తూ పట్టు వదలక మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు వీ షుడ్ బీ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ వీఆర్ ఆస్కింగ్. హన్నాని జీవితంలో కనుక మనం చూస్తే తను ప్రార్థన చేయడమే కాకుండా ఏమని ప్రార్థన చేసిందంటే నాకు ఒక కుమారుడు కావాలని చెప్పి షీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ షీ వాజ్ ఆస్కింగ్. ఇన్ ద సేమ్ వే మనము కూడా ప్రార్థన చేసినప్పుడు చాలా పర్టికులర్గా ఉండాలి. వాట్ ఈస్ దట్ యుర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అది మనము దేవునికి తెలియజేసినట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబును దయచేసే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథంలో కనుక మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుచుండగా హన్నా యెహోవా మందిరంలోకి పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చాను. ప్రతి సంవత్సరం తాను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు ఎంతోమంది కూడా తనని ప్రొవోక్ చేశారు, అంటే గాయపరిచారు. మాటల ద్వారా గాయపరిచినప్పటికీ కూడా తాను పట్టు వదలక దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని తాను ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే 11వ వచనం సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొట్టమొదటిగా తను నాకు మగపిల్లవాడు కావాలని చెప్పి షీ వాజ్ వెరీ పర్టికులర్. ఆ తర్వాత తను దేవునికి ఏమని వాగ్దానం చేసిందంటే నీకు యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ద ఫస్ట్ థింగ్ షీ ప్రేడ్ ఇస్ ఐ వాంట్ ఎ సన్. కానీ ప్రార్థన చేస్తూ తను ఏమన్నదంటే నాకు మగపిల్లని కనుక ఇచ్చినట్టయితే నేను నీకు సమర్పించుకుంటానని చెప్పి తను వాగ్దానము చేసింది. మనం కూడా
దేవునికి ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానం చేస్తాం. కానీ దేవుడు మన ప్రార్థనకి జవాబుని దయచేసిన తర్వాత దేవునికి చేసిన వాగ్దానం మనం మర్చిపోతుంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వెన్ యూ మేక్ అ ప్రామిస్ టు ద లార్డ్, మనం దేవునికి ఒక వాగ్దానం చేసినప్పుడు తప్పకుండా ఆ వాగ్దానమును మనం నెరవేర్చాలి. ఇక్కడ కనుక మనం చూస్తే తాను వాగ్దానము చేసింది, వాగ్దానము దేవుడు నెరవేర్చిన తర్వాత మరి సమూయేలుని దేవుని సేవకి సమర్పించుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం చూస్తే, తర్వాత వారు ఉదయమందు వేగిరమి లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. చూసినట్టయితే తను ప్రార్థన చేసిన తర్వాత సంతానం పొందుకోక మునిపే, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే వోక్ అప్ అండ్ దే వర్షిప్ ద లార్డ్. అంటే అద్భుతము పొందుకోక మునిపే, తన ప్రార్థనకి జవాబు రాక మునిపే మరి దేవుణ్ణి ఆరాధించినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మనము ఎప్పుడు దేవుని ఆరాధిస్తామంటే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, మన జీవితంలో అంత సక్రమంగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. కానీ హన్నా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించిందంటే తనకు సంతానము లేనప్పుడు, ప్రజలు తనను నిందిస్తున్నప్పుడు, తన ప్రార్థనకి జవాబు రానప్పుడు తను ఏం చేసిందంటే దేవుని ఆరాధన చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే మనం ఏ విధంగా జీవించాలంటే ప్రతి క్షణము కూడా మనం దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలి. కానీ ఎప్పుడు దేవుని పైన సనుక్కునే విధంగా మనం ఏ విశ్వాసి కూడా మనము ఉండకూడదు. కాబట్టి ఆ దినం ఆ గుడ్డివాడు తను ఎడతెగక ప్రార్థన చేశాడు. అంటే అక్కడున్న ప్రజలు అతను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా హీ డిడ్ నాట్ గివ్ అప్. ఇక్కడ హన్నా జీవితంలో కనుక మనము చూసినట్టయితే మరి హన్నా కూడా తను ఎంతోమంది తనను నిందించినప్పటికీ, గాయపరిచినప్పటికీ కూడా తను వారి మాటలు లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నది. షీ బిలీవ్ దాట్ ద గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. మనం కూడా దేవుడు నమ్మదగినవాడు, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అని కనుక విశ్వసించి ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా మన ప్రార్థనకైనా జవాబుని దయచేస్తాడు. అయితే చాలా సంఘాల్లో ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తారు. చాలా సంఘాల్లో కన్నీటి ప్రార్థన గురించి మనకు తెలియజేస్తారు. చాలా సంఘాల్లో ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలో వారు మనకు తెలియజేస్తారు. కానీ చాలా తక్కువ సంఘాల్లో దే విల్ నాట్ టీచ్ us హౌ టు ప్రే వైజ్లీ. జ్ఞానము కలిగి ఎలా ప్రార్థన చేయాలో ఏ సంఘంలో, చాలా తక్కువ సంఘాల్లో బోధిస్తారు. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జ్ఞానము కలిగి మనం దేవుని అడగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త మరి 1 రాజులు 19వ అధ్యాయము 4వ వచనం, 1 రాజులు 19th chapter 4th verse, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. హియర్ ఈజ్ అ ప్రాఫెట్ హూ వాజ్ మైటిలీ యూజ్డ్ బై గాడ్. ఈ ఏలియా అనే ప్రవక్త తను ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ తను ప్రార్థన చేస్తే వర్షం పడింది. అదేవిధంగా తను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుడు అగ్నిని కురిపించాడు. కానీ ఒక పరిస్థితి వచ్చేసరికి ఈ ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే యెజబెల్ రానికి భయపడి నా ప్రాణము తీసుకోమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీరు చూసినట్టయితే అలాంటి ప్రార్థన దేవుడు అక్కడ ఆలకించలేదు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, బ్రతుకు మీద విరక్తి చెంది దేవా ఇంకా చాలు, నా జీవితాన్ని నేను కొనసాగించలేను, నా కుటుంబంలో సమాధానం లేదు, నా ప్రాణము తీసుకోమని చెప్పి మనం దేవునికి మనము ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి అలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. వీ షుడ్ ప్రే వైజ్లీ. జ్ఞానము కలిగి మనము ప్రార్థన చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినమున మరి ఆ గురుడి భిక్షగాడు ఏమని ప్రార్థన చేశాడంటే నాకు కంటి చూపు కావాలి దేవా అని చెప్పి తాను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త తిరిగి మన మూల వాక్యంలోనికి మనం వచ్చినట్టయితే 10వ అధ్యాయము 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వాని పిలుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలిచిచ్చినాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అని. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఈ గుడ్డివాని అడుగుతున్నాడు, వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నీ కోరిక ఏమై ఉన్నదని అడిగిన వెంటనే ప్రభువా నాకు కంటి చూపు లేదు, నాకు దృష్టిని కలగజేయమని అడిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు మనల్ని కూడా వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్, నీ కోరిక ఏంటి అని మనం అడిగినప్పుడు మనం లోకానుసారంగా మనం అడుగుతాము. కానీ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ లోకానుసారంగా మనం అడగకూడదని నేను చెప్పట్లేదు, కానీ మొట్టమొదటిగా ఆత్మానుసారమైన విషయాలు మనం దేవుని అడగాలి.
మనం దేవుని ఏం అడగాలి అంటే జ్ఞానము కొరకు మనం అడగాలి. ఆ దినంన సొలొమోనుని రాజుగా నియమించిన తరువాత దేవుడు అతన్ని అడిగాడు, నీకేం కావాలని అడిగిన వెంటనే సొలొమోను ఆస్తిపాస్తులేం అడగలేదు, కానీ తనేం అడిగాడంటే, ప్రభువా ఈ ప్రజల్ని నడిపించడానికి నన్ను రాజుగా అయితే నియమించావు, కానీ ఈ ప్రజల్ని నడిపించడానికి నాకు జ్ఞానము కావాలని చెప్పి తను అడిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఒకవేళ మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఆ దినంన ఈ గ్రుడ్డివాని దేవుడు అడిగాడు, నీకేం కావాలని అడిగిన వెంటనే నాకు దృష్టి కలగజేయం. అంటే ఆ సమయంలో ఆ వ్యక్తికి తను కంటి చూపు లేదు కాబట్టి తను నాకు దృష్టి కావాలని చెప్పి తాను ప్రార్థన చేశాడు. కానీ మనకు ఈరోజు కంటి చూపు ఉన్నది, అయినప్పటికీ మనం అడగాల్సింది ఏంటంటే ఆత్మానుసారమైన విషయాలు మనం దేవుని అడగాలి. డిడ్ యూ ఎవర్ ఆస్క్ గాడ్ టు గివ్ యూ విజ్డమ్? ఎప్పుడన్నా మనం దేవుని అడిగామా, దేవా నాకు జ్ఞానం దయచేయని చెప్పి? ఎప్పుడన్నా మనం దేవుని అడిగామా టు ఫిల్ అస్ విత్ స్పిరిట్, ఆయన కొలతలేని ఆత్మచేత నింపమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. వి షుడ్ ఆస్క్ గాడ్ టు ఫిల్ us విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. మరి పరిశుద్ధాత్మ వరముల చేత నింపమని చెప్పి మనం దేవుని అడగాలి. ఆత్మ ఫలముల చేత నింపమని చెప్పి మనం దేవుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు అడిగిన వాటన్నిటిని కూడా తప్పకుండా మనకు దయచేస్తాడు. కాబట్టి ఆ దినంలో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను నీకేమి చేయగోరుచున్నానని మనం అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. మరి ఏం కావాలని అడిగినప్పుడు తప్పకుండా మనం లోకానుసారంగా మనం అడగడం కాదు, కానీ ఆత్మానుసారంగా మనం అడగాలి. 52వ వచనంలో కనుక మనం చూస్తే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 52, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. మీరు చూసినట్టయితే యేసుక్రీస్తు ఎక్కడ అద్భుత కార్యము చేసినా కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం వల్లనే నువ్వు విజయాన్ని పొందుకుంటావు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. చాలామందిని కనుక మనం చూసినట్టయితే వాళ్ళకి విశ్వాసం ఉండదు, కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థన చేయించుకుంటుంటారు. వారు ఎంత పెద్ద దైవజనులు అయినప్పటికీ కూడా, అంటే దైవజనులు చేసే ప్రార్థన తప్పని చెప్పట్లేదు, వారు ప్రార్థన చేసినప్పటికీ కూడా యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. నీలో ఆ విశ్వాసం కనుక ఉంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అద్భుత కార్యాన్ని చూస్తావు. ఆ దినంన యేసుక్రీస్తు ఆ గుడ్డివాడితో చెప్పిన మాట ఏంటంటే, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నేను స్వస్థపరచాను. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మనము దేవుడు మనలో చూసేది ఏంటంటే నీలో విశ్వాసము ఉన్నదా లేదా అని చెప్పి దేవుడు పరీక్షిస్తాడు. ఆ దినంన అబ్రహాంని కూడా దేవుడు పరీక్షించాడు. మీరు చూసినట్టయితే అబ్రహాం దేవుడిని పరీక్షించిన తర్వాత తను ఏమన్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్టయితే మరి అబ్రహాము విశ్వాసపు తండ్రిగా పిలువబడ్డట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మార్క్స్ వార్త 11:24లో వాట్ ఎవర్ వి ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్. ప్రార్థనలో మనం దేవుని ఏవైతే అడుగుతామో అవి పొందుకున్నామని మనం నమ్మాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నమ్మదగినవాడు, ఆయన ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించువాడు అన్న విశ్వాసంతో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో తప్పకుండా వారి ప్రార్థనకు దేవుడు జవాబును దయచేస్తాడు. సో వెన్ ఎవర్ యూ గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు సంతోషంగా మనం వెళ్ళి నీ మనవులని ఆయన సన్నిధిలో కనుక నువ్వు ఆయనకు తెలియజేసినట్టయితే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మీరు అబ్రహాం జీవితంలో కనుక మనం చూస్తే 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానము చేశాడు. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి 100 సంవత్సరాల టైం పట్టింది. అంటే గాడ్ ప్రామిస్డ్ హిమ్ వెన్ హీ వాస్ 75 years old. కానీ 25 years తర్వాత అబ్రహాంకి తన జీవితంలో కార్యం నెరవేర్చబడ్డట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూస్తే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే మరి నీ సంతానం నేను విస్తరింపజేస్తాను మరి అని చెప్పినప్పుడు అబ్రహాము తాను ఎగతాళిగా నవ్వినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. సారాతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును నేను విస్తరింపజేస్తానని. కానీ వారిలో ఒక అపనమ్మకం ఏంటంటే వారు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి అది అసాధ్యమని వాళ్ళు అనుకున్నారు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ దినంన దేవుడు వారికి వాగ్దానం చేశాడు, వాగ్దానము నెరవేర్చాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన తప్పకుండా మన ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. హీ ఈస్ ద గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆ దినంన ఆ గుడ్డివాడు తన అద్భుతాన్ని పొందుకొని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పట్టు వదలక మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఎంతోమంది మనం నిరుత్సాహపరుస్తారు,
కానీ వారి మాటలు మనం లక్ష్య పెట్టకుండా మనము మన దేవుని వైపు మనము చూడాలి. చివరిగా మనం ఇంకో మాట నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని కార్చి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఆ గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పిన వెంటనే మీరు అతన్ని కరుణించారు ప్రభువా. అక్కడ ఉన్నవారు ఎంతోమంది అతన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి మాటలు లక్ష్య పెట్టకుండా మరి మీ వైపు చూస్తూ తను ఇంకా గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేసి తన అద్భుతాన్ని తను పొందుకున్నాడు ప్రభువా. అయా తను మరి ఎంతో నిరుత్సాహం పొందలేదు, కానీ మీ వైపు చూస్తూ తన అద్భుతాన్ని పొందుకున్నాడు దేవా. నీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అన్న ప్రభువా. మాలో కూడా గొప్ప విశ్వాసాన్ని మీరు రగిలించండి. మాకు కావాల్సిన జ్ఞానమును దయచేయండి అయా. పరిశుద్ధాత్మ వరముల చేత మమ్మల్ని నింపండి. ఆత్మ ఫలములతో మీరు మమ్మల్ని నింపుతారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది స్తుతి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.